హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం టాప్ 3 ఏఐ మ్యూజిక్ జనరేటర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 3 మనకు ఫ్రీ అనమాట. ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ టైమ్ వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, మీకు చాలా సింపుల్‌గా చెప్తాను. 3 వేస్ చెప్తానన్నమాట. 3 వెబ్‌సైట్స్. ఈ వెబ్‌సైట్స్‌లో మీరు ఫ్రీగా చేసుకోవచ్చు మ్యూజిక్. ఫస్ట్ వన్ మనకు గూగుల్ జెమినీ. సో గూగుల్ జెమినీలోకెళ్ళే ముందు మనం ఒక చిన్న లిరిక్స్ అయితే క్రియేట్ చేసుకుందాం తెలుగు లాంగ్వేజ్‌లో. సో దానికోసం నేను చాట్‌జీపీటీకొచ్చి ఇక్కడ క్రియేట్ 500 క్యారెక్టర్స్ తెలుగు లిరిక్స్ అని కొడుతున్నా. సో మనకొక 500 క్యారెక్టర్స్‌లో తెలుగు ఒక సాంగ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ లిరిక్స్‌ని మనం యూజ్ చేసి గూగుల్ జెమినీకెళ్ళైతే సాంగ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఇది మనకు ఫస్ట్ వెబ్‌సైట్ అన్నమాట. సో మీరు గూగుల్ జెమినీ అని కొడితే మీకొచ్చేస్తుంది. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి మీరు జనరేట్ కొడితే మీకు అవుట్‌పుట్ రాదు. ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఉంది చూసారా? టూల్స్ దగ్గర మీకిక్కడ క్రియేట్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు లాస్ట్‌లో వస్తే సెకండ్ వన్ క్రియేట్ మ్యూజిక్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని మనం లిరిక్స్ ఇచ్చాము. ఇక్కడ మీకు మోడల్ ఏం సెలెక్ట్ చేసుకోండి. ఫాస్ట్ ఆర్ థింకింగ్ ఇవన్నీ అవసరం లేదు. సో మీరు ఫాస్ట్ పెట్టేసి జనరేట్ కొట్టండి. సో జనరేట్ కొడితే మనకు కొంచెం టైం తీసుకొని మంచి అవుట్‌పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో జనరేట్ అయ్యాక ఒకసారి మనకి ఎలా ఉందో కూడా చూద్దాం. నీ నవ్వే నా ఉదయం వెలుగయ్యే, నీ చూపే నా గుండెలో పాటయ్యే. కాలం ఆగినా ఈ బంధం మారదే, ప్రాణం పోయినా నీ ప్రేమ విడదే. సో మనకి ఫస్ట్ వన్ బెటర్‌గా వచ్చింది గదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ చాట్‌జీపీటీకొచ్చి ఇక్కడ సో కన్వర్ట్ టు హిందీ అని కొడుతున్నా. సో మనం ఆల్రెడీ తెలుగు ట్రై చేసాం గదా! ఒకసారి హిందీ సాంగ్ గూడా క్రియేట్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంగ్లీష్ సాంగ్ గూడా క్రియేట్ చేద్దాం సేమ్ లిరిక్స్‌తో. సో మనకు ఇక్కడ అంటే మీకు లాంగ్వేజెస్ ఏమేమి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఎలా మనం క్రియేట్ చేయాలని మీకు 3 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో మీకు చూపిస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ మనకు నెక్స్ట్ వెబ్‌సైట్ వచ్చేసరికి ట్యూన్ అన్నమాట. సో మీరు ట్యూన్ అని సెర్చ్ చేయండి, స్టార్టింగ్‌లోనే వస్తుంది. ఇక్కడ మీకు ఎంట్రన్స్ అవ్వగానే పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వండి. లేకుంటే మీకు సైన్ ఇన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. లాగిన్ లేదా సైన్ అప్. నేను ప్రెజెంట్ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. అందుకు నేను లాగిన్ అవుతున్నా. సో మీరు సైన్ అప్ గూడా సేమ్ ప్రాసెస్. మీ మెయిల్ ఐడీతో మీరు సైన్ ఇన్ అయితే అయిపోండి. సో కంప్లీట్. నేనైతే సైన్ ఇన్ అయితే అయిపోయింది. సో చూసారు నాకు 80 క్రెడిట్స్ వచ్చాయి లాగిన్ అవ్వగానే. మీకిక్కడ సో టెంపరరీ మెయిల్స్ కూడా యూజ్ చేసుకొని మీకు మీ క్రెడిట్స్ అనేవి మీరు అన్‌లిమిటెడ్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. లెఫ్ట్ సైడ్ చూసారంటే మ్యూజిక్, వీడియో, క్యారెక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు మనకు మెయిన్ టాపిక్ మ్యూజిక్ కాబట్టి మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ లిరిక్స్ పేస్ట్ చేస్తున్నా. సో లిరిక్స్ పేస్ట్ చేసి ఇక్కడ మనకు ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చెప్పాలంటే మనకు అన్ని మోడల్స్ ఫేమసే. సో నాకైతే ఇక్కడ మనకు గూగుల్ జెమినీ ఉంది కదా! సో దాంట్లో మనం యూజ్ చేస్తున్నా. సో లైరా 3 ప్రో అనేది చాలా ఫేమస్ అనమాట మ్యూజిక్ క్రియేట్ చేయడానికి. అందుకు నేను సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ కుకింగ్ అని కొడుతున్నా. సో స్టార్ట్ కుకింగ్ కొడితే మనకొక 2 వేరియేషన్స్‌లో మనకొక సాంగ్ అయితే రెడీ అవుతుందనమాట. ఆ 2లో మనకు నచ్చింది మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ప్రాసెస్ కూడా చూడొచ్చు. ఇది కొంచెం థింకింగ్ అంతా చేసుకొని మనకైతే సో లిరిక్స్ అనేవి డివైడ్ చేసుకుంటుంది. మనకు తెలుసు కదా! పల్లవి అంటారు, చరణం అంటారు. అలా మనకు డివైడ్ చేసుకుంటుంది. డివైడ్ చేసుకొని మనకి మ్యూజిక్ అనేది క్రియేట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుందనమాట. సో చెప్పాలంటే ఇప్పుడు మనం 3 చెప్తున్న వెబ్‌సైట్స్‌లో ఈ వెబ్‌సైట్ చాలా బెటర్‌గా వస్తుంది రిజల్ట్. तेरी हंसी मेरी सुबह की रोशनी बने, तेरी नजर मेरे दिल की धुन बने. సో మనకు హిందీ కూడా బెటర్‌గా వచ్చింది కదా! నెక్స్ట్ మనకు ఇంగ్లీష్ అని ఇస్తున్నా ఇక్కడ. సో మనకి ఇంగ్లీష్ సాంగ్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. కొంచెం రెవెన్యూ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఈ సాంగ్స్ అనేవి మనకు చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ సాంగ్ క్రియేట్ చేసుకోవడానికి థర్డ్ వెబ్‌సైట్‌కెళ్తున్నాం. అదే మనకు 11 ల్యాబ్స్. మీరు 11 ల్యాబ్స్‌లో ఓన్లీ వాయిస్ ఒకటే క్రియేట్ చేసుకోవచ్చు అనుకుంటారు. బట్ ఇక్కడ మ్యూజిక్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్‌గా అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు సైన్ అప్ ఉంటుంది, లాగిన్ ఉంటుంది. నేను లాగిన్ అవుతున్నా. మీకు ఎవ్రీ టైమ్ ఇక్కడ సో కొత్త జీమెయిల్‌తో లాగిన్ అయితే మీకు 10,000 క్రెడిట్స్ అయితే ఇస్తారు. ఆ 10,000 క్రెడిట్స్‌లో మీరు మీ వాయిస్‌ని కానీ, లేకుంటే వాయిస్ డిజైనింగ్ కానీ, లేకుంటే ఇలా మ్యూజిక్ గాని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజెస్ కూడా చేసుకోవచ్చనమాట. ఆ పార్ట్ మనం మళ్ళీ తెలుసుకుందాం. ఫస్ట్ మనం మ్యూజిక్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు చెప్తానిక్కడ. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌కొస్తే మ్యూజిక్ ఆప్షన్ ఉందా? సో మ్యూజిక్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ చాలా వేరియేషన్స్ అనేవి చూపిస్తుందనమాట. ఆల్రెడీ క్రియేట్ చేసినవి చాలామంది. వర్క్ ఫ్లో దగ్గర ఇక్కడ పేస్ట్ చేయండి ఇంగ్లీష్. ఇంగ్లీష్ లిరిక్స్ అన్ని పేస్ట్ చేసాక ఇక్కడ సో మీకు ఎన్ని వేరియంట్స్ కావాలి? నేను ప్రెజెంట్ 2 పెడుతున్నా. సో 2 పెట్టి ఇక్కడ మనకు
సో, లిరిక్స్ ఉన్నాయి కాబట్టి లిరిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆటో కస్టమ్ ఇన్‌స్ట్రుమెంటల్ ఉంటుంది. సో, దీంట్లో మనం ఆటో పెట్టేద్దాం. ఎలాంటి చేంజెస్ వద్దు మనకు. ఇంకా రిమైనింగ్ అంతా వదిలేద్దాం అక్కడ. ఇక్కడ ఎవ్రీ మినిట్‌కి 900 క్రెడిట్స్ అయితే కట్ అయిపోతాయి. మనకు ఇనిషియల్‌గా 10,000 క్రెడిట్స్ ఇస్తారు. మీ దగ్గర ఎక్కువ జీమెయిల్స్ ఉంటే మీరు ఎక్కువ చేసుకోవచ్చనమాట సాంగ్స్. ఇక టెంపో గాని ఇవన్నీ మీరు చేంజెస్ చేసుకోవచ్చనమాట. 3 ఆప్షన్ ఉంది కదా! సో, మనకు 3 తగినట్లు చేంజ్ అయిపోతుంది. ఇలా మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నేను ప్రెజెంట్ జనరేట్ కొడుతున్నా. సో, మనకు జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనం 2 వేరియంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! 2 వేరియంట్స్‌లో మనకు 2 సాంగ్స్ వస్తాయి. ఒక్కసారి మీకు బెస్ట్ వన్ పిక్ చేసుకొని అవుట్‌పుట్ చూపిస్తాను ఎలా వచ్చిందో. Your smile becomes the light of my morning. Your eyes turn into the melody of my heart. Every breeze softly whispers your name. Every drop of rain carries your